శర్వానంద్ యాక్ట్ చేసిన మూవీ 'నారి నారి నడుమ మురారి'. ఈ సంక్రాంతికి తెలుగులో రిలీజ్ అయిన ఫిఫ్త్ మూవీ ఇది. సో, ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. శర్వానంద్, వెన్నెల కిషోర్, సత్య, నరేష్ వీళ్ళ కామెడీ అయితే సినిమాలో బాగుంది. ఎంటర్‌టైన్ అయితే ఉంది. బట్ మూవీ అయితే అనుకున్నంతగా నాకైతే నచ్చలేదు. ఎక్కడో ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్‌ని క్రియేట్ చేయడం కోసం చాలా సేపు లవ్ స్టోరీ క్రియేట్ చేసి, సాంగ్స్ పెట్టి, ఫైట్స్ పెట్టడం అంతా కరెక్ట్‌గా అవుతుంది అనుకున్న టైంలో ఇంకొక హీరోయిన్ ఎంటర్ అవ్వటం. సో, ఈ మూవీ పోస్టర్ గాని, ట్రైలర్స్ గాని చూస్తే మనకు అర్థమవుతది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పి. రీసెంట్‌గా 'తెలుసు కదా భర్త మహాశైలకి విజ్ఞప్తి' సేమ్ ఫార్ములా. హీరోయిన్‌కి నిజం తెలియకుండా మేనేజ్ చేసి సెకండ్ హాఫ్. అండ్ ఈ ఫార్మాట్ మనం చాలా మూవీస్‌లో చూసాం. ఈ రెండిట్లోనే కాదు చాలా వాటిలో చూసాం. బట్ చూసిందైనా పర్లేదు. ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటే చాలు ఆడియన్స్‌కి నచ్చుతది. అందరూ చూస్తారు. బట్ ఇందులో అదే మిస్ అయింది. ఎంటర్‌టైనింగ్ అండ్ ఎంగేజింగ్‌గా ఇన్వాల్వ్ అవ్వేంతగా లేదు. సింపుల్ స్టోరీ లైనే. హీరో, హీరోయిన్ లవ్ చేసుకుంటుంటారు. అనుకోకుండా ఎక్స్ లవర్ హీరో లైఫ్‌లోకి వస్తుంది. అండ్ ప్రెజెంట్ లవర్‌కి తెలియకుండా ఎక్స్ లవర్‌ని హీరో మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో, లాస్ట్‌కి ఏదో ఒకటి కన్విన్స్ చేసి ఈ ప్రెజెంట్ లవర్‌ని ఒప్పిస్తాడు. సో, ఇదే ఫార్ములా రొటీన్. సో, నాకైతే ప్లస్ పాయింట్స్ అనిపించినవి శర్వానంద్, సత్య, వెన్నెల కిషోర్, నరేష్ వీళ్ళందరి కామెడీ అయితే బాగుంది. కొన్ని చోట్ల బాగుంది. 2 సాంగ్స్ బాగున్నాయి. బీజీఎం కూడా సోగా ఉంది. బట్ ఓకే. బట్ ఇంతకన్నా నాకేం కనిపించలేదు. మైనస్ పాయింట్స్ వచ్చేటప్పటికి రొటీన్ ఫార్ములా. ఇందాక నేను చెప్పినట్లే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎక్స్ వస్తది లైఫ్‌లోకి. సో, ప్రెజెంట్ లవర్‌కి తెలియకుండా ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకి దాన్ని సాగదీస్తా ఉంటారు. అండ్ ఒకానొక టైంలో తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. కన్విన్స్ చేస్తాడు ప్రెజెంట్ లవర్‌ని. ఇంకంతే హ్యాపీ ఎండింగ్. సో, నాకైతే ఇది ప్రెడిక్టబుల్‌గా ఉంది. సింపుల్ క్లైమాక్స్ అనిపించింది. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ స్లోగా ఉంది. కావాలనే డ్రాగ్ చేసినట్లయితే ఉంది. సో, ఫైనల్‌గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ ఎలా ఉందంటే కామెడీ సీన్స్ ఉంటే చాలు నవ్వుకోవటానికి అనుకుంటే ఒకసారి చూడొచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. ఓకే. బట్ లేదు కొత్తదనం కావాలి, కొత్త మూవీస్ కావాలి, కొత్త ఫార్మాట్ అండ్ మూవీలో ఇన్వాల్వ్ అయిపోయి ఇంట్రెస్టింగ్‌గా చూడాలి అంటే నచ్చకపోవచ్చు. సో, ఇది నా ఒపీనియన్. మీకు కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ స్టార్స్‌లోని మన రివ్యూ సిస్టమ్ నో స్టార్ రేటింగ్ గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.